ఎవరో ఏదో అన్నారని ఏదో అయిపోవాలని ఎందుకు అనుకుంటావు? ఇది వెరితనం కదా. ఎంతమంది అయితే యేసయ్యతో సాటి వస్తారు? ఆయన హృదయంలో నీ స్థానం సుస్థిరం. ఆయన హృదయంలో, ఆయన మంచి మనసులో నీకు చోటు ఉంది. ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ నీ మీదే ఉంది. ఆయన బిడ్డవి నువ్వు, ఆయన కొడుకువి, కూతురు. ఎంత ప్రేమ అంటే నీకోసం చచ్చిపోయాడు ఆయన. చచ్చిపోయి తిరిగి లేచాడు ఆయన నీకోసం. అంత ప్రేమ. కాబట్టి ప్రవ్వా నువ్వు చాలనైనా నాకు అని మయంపరచుకో. ఇక ఆయన ఇష్టం. ఆయన ఆ వాగ్దానం ఇచ్చాడు కదా. ఆయన ఏదో నువ్వంటే నాకు ఇష్టం అమ్మా, నిన్ను కనపరుచుకుంటానంటే నీ ఇష్టం. ఆయన నేనైతే దానికి వెళ్ళి చూడాడు అనే అనాలు. నువ్వు ఎన్ని మలుపులు తిప్పి నిన్నెంత ఎత్తుగా దేవుడు తీసుకెళ్ళినా, దేవా నాకు నువ్వే గొప్ప, నా గొప్ప గొప్ప కాదు, నాకు నీ మహిమే కావాలి, నీ ఘనతే కావాలి అనే డైలాగ్ వదలొద్దు.